రండి రండి దయచేయండి తమరి రాకతో సంతోషం చూడండి రండి 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 దయచేయండి తమరి రాకతో సంతోషం చూడండి దయచేయండి 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 బాబు బాబు నేనేమన్నానండి నన్ను నోరు మీమంటున్నారు అమ్మతోడు మిమ్మల్ని కాదు మరి ఎవరిని వాడు ఎవడో పోనీయండి వాడా ఎవడండి ద్వారం దగ్గర ఉన్న డాబరం ఉండా కొడుకండి డాబురంటే వాళ్ళ తప్ప మా ఇంటికి వచ్చేవాడిని రంగనాగింటికి వచ్చేవాడిని మా ఇంటికి మార్చేవాడు కాస్ట్లీ బిజినెస్ అంతేనా ఇంకేమైనా చేస్తాడా అమ్మో వాడొక పెద్ద రౌడీ రౌడీయా రౌడీ అంటే లైట్గా తిట్టేవాడా చాలా కొట్టేవాడా గట్టిగా కొట్టేవాడే బాబు అప్పుడు ఎంతమందిని కొట్టాడండి 6 కొట్టాడు 6 అప్పుడే కొట్టాడా అప్పుడప్పుడు కొట్టాడా డౌట్స్ 6 ఒకేసారి ఎత్తించకుండా కొట్టాడు అయితే వాడు మధ్య రౌడీ అన్నమాట తప్ప బాబు వాడు జోలికి రాకుండా ఉన్నారంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా అదేమనుకున్నారండి శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఒక 10 రూపాయలు కట్టుబడి మొఖాన్ని కొట్టేయండి 10 మాసాలు మీ జోలికి రాదు 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట ఏ 9 నరిస్తే పుచ్చుకోడా బాబోయ్ ఎన్ని తెలివితేటలో 1 కోటి రూపాయలు ఇచ్చి కొనాలంటారు అందుకే ఇలాంటి గొర్రెని బాబు వాడు ఏమైనా అనాకాని రౌడీ అనుకున్నా 16 నాళ్ళని కాసైన కిమ్మతో రౌడీ అన్నమాట అరే చల్లండి ఈ రౌడీ చదువుకోకేలా రౌడీ చూసుకుంటాడు వీడు వాడు కాదండి వాడు కదా మరి వీడెవడు రిక్షా వాడితో మీ పోటీ వారికి తక్కువ ఏమిటి చెప్పండి మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్కి ఈ గిరిజరాజు ఉండదే మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడా ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు 5 రూపాయలు ఇస్తారా అర్జెంటుగా దిగిపోతారా అంటే పోనీలండి మీరు బరువుగా ఉన్నారేమో తప్ప నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నానే అనుకో నా బరువు ఏదో నన్ను ఎక్కించుకోకముందు ఆలోచించుకోవాలి కానీ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దిగిపోమంటే జరిగే తప్ప పోనీలండి ఇంత శరీరాన్ని ఆ గణపవరం నుంచి ఇంతవరకు ఈశ్వరాబట్టు తీసుకొచ్చాడా కష్టపడ్డాడు తీసుకొచ్చాడు ఏ వాడేలా కష్టపడింది మేము కష్టపడేది ఇంకేం కష్టం కాలు మీద కాలేసుకొని ఠీక్ ఠాక్ మరి కూర్చున్నాడు వాడు గుంటల్లో గోతుల్లో రిక్షా తొక్తుంటే ప్రాణం దుప్పెట్లు పెట్టి అయ్యో గుంటలు పడ్డా అంటే రిక్షా పడితే తప్పు మొన్న వచ్చిన తుఫానికి రోడ్లన్నీ పోయి అయినా కొంచెం గంట చూస్తున్నా వాడి తరపున మాట్లాడుతున్నారు కానీ మా సైడ్ మాట్లాడలా ఏ వాడికి మీకు డీలింగ్స్ ఉన్నాయి అలా కదండి ఎంతో కష్టపడి తొక్కాడు కదా పైగా ఇంకో మాట కూడా ఉన్నాడండి మీరు నచ్చిన చోట ఎంత తగలేసుకుంటారు మీరు ఆవిడ డబ్బున్న వాళ్ళకన్నా చెప్పేది మా లాంటి వాళ్ళకి ఇంతప్పుడు 7 రూపాయలు అంటాడు పూలు పోనీలండి ఉన్నాడవాడు వాడు లేడండి ఎప్పుడో వెళ్ళిపోయాడు తప్ప వాడు అటు వెళ్ళాడు కాబట్టి నిలబడి మాట్లాడుతున్నాడు అయినా వాడు ఎంత అడిగాడండి 10 రూపాయల డబ్బులు అడిగాడు 10 రూపాయల డబ్బులు వాడి ముఖాన్ని కొట్టేస్తే మీ సొమ్ము పోయింది చెప్పండి ఏమి చాలు లక్ష్మీ అంటే లక్ష్మీ లేకపోతే సచ్చినట్టు సంతానిస్తారండి వీళ్ళు గంటపు చెక్కతో అగరబత్తులతో తగలడతారు మరి సరేనండి ఆ రిక్షా మరి సంగతి ఎందుకు చూడండి ఇల్లు ఎవరిది ఎవరినంటారేంటి మందే మరి అమ్మాయి అడుగు పెట్టి 5 నిమిషాలు అవ్వలేదు మందరి వస్తుందా నువ్వు అన్నది నిజమేలా తప్ప మీరు వ్యాపారస్తులే మేము వ్యాపారస్తులమే మీరు వ్యాపారస్తులని ఊరందరికీ తెలుసు కాకపోతే పనిముట్లు డిఫరెంట్ మా వ్యాపారానికి తక్కిడి కావాలి మరి మీ వ్యాపారానికి ఏం కావాలి మా వ్యాపారానికి తక్కిడి కావాలి మీ వ్యాపారానికి తలగడి కావాలి మీ వ్యాపారానికి బెనిఫిట్ కూడా ఉంది మా ఇంటికి వ్యాపారానికి వచ్చేవాడు డబ్బు ఎత్తాడు సరుకు పట్టుకుపోతాడు మరి మీ ఇంటికి వ్యాపారానికి వచ్చేవాడు డబ్బు మీ దగ్గరే ఉంటుంది సరుకు మీ దగ్గరే ఉంటుంది
బాగుంది బాగుంది. ఈ ఇంటి ప్లాన్ ఎవరు ఇచ్చారు? పెద్దాపురం ఇంజనీర్ గారు గీశారండి. పెద్దాపురం ఇంజనీర్ గారు. అవునండి. మహానుభావుడు గుళ్ళు గోపురాలుగా ప్రారంభిస్తాడు అనుకున్నాం. గుడిచెడు గొప్పలు కూడా ప్రారంభిస్తారన్నమాట. ఆయన ఇక్కడ అంత సమయం మాకు ఎక్కడిది? ఇలా కబురు పెట్టగానే వచ్చి రాత్రంతా చూసి గీసిపోయారు. అప్పులే మీరు కబురు చేస్తే మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసారు. మీకు హాజరు కావాల్సిందే. బాగుంది. అదే వేణుగోపాల స్వామి ఫోటో పెట్టారు, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు, పడగ గెదురు ఫోటో పెట్టలేదు తప్ప. మరేమనుకున్నారు? మా పెద్దమ్మాయి చింతామణికి దైవ భక్తి హెచ్చండి. అమ్మాయికి దైవభక్తి, శృంగార గృహంలో బంగారు బావులు. మరి పక్కన దేశరాయలు కూడా ఉన్నాయండి. వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా. నాకు దేశభక్తి హెచ్చండి. ఆహా, అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి. అవులే, దేశం బాగుంటుంది కదా, మీ వ్యాపారం బాగుండేది. బాగుంది బాబు. బాబు ఇక ఎవరిది నెంబర్ వన్ కదా. మా చిన్నమ్మాయి చిత్రదండి. ఏంటి డోరు మూసింది, ఇంకా ఓపెన్ చేయలేదా? నిన్న చంద్రగ్రహణం కదండి, గ్రహణంతో ఓపెనింగ్ చేయడం అంత బాగోదని చెప్తే ఆ గద అలా వచ్చేసాం. దుర్మార్గం పోయిన మంచిపోతా చూసి మన అచ్చు తాతాజీ గారిని పిలిపించి ఓపెనింగ్ చేయించండి. ఆయన రాయాలనుకున్నారా? తాతాజీ గారా? ఆయన కూడా ఓపెనింగ్ చేసి 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 ఓపెనింగ్ ఎంత బాగొట్టుకున్నారు. అయితే ఓపెనింగ్ అంటే రెడీగా వచ్చేస్తారు. అయినా ఈ గదులు ఎలాంటి గదులు ఓపెన్ చేస్తున్నాడు అతను? ఎవరే మీరు పిలవడం రాకపోవడం ఈ మధ్య గది ఎవరిది? మా పెద్దమ్మాయి చింతామణి గది. ఇది మీ పెద్దమ్మాయిదా? అడుగు పెట్టానో లేదో నరాలు చూడ లాగేస్తున్నాయి. మరి ముసలాన్ని కష్టార్జితం ఒక్క గది మాత్రమే ఏసీ చేయించుకోగలిగారు. గది ఒక్కటే అంతే. మీ దయ ఉండాలే కానీ మీ దయ ఉంటే ఇల్లంతా ఏసీ చేయించేస్తాను బాబు. అవునులే, మన సొమ్ము కాదుగా. గది ఒకటి ఇల్లేంటి పెద్ద లీటర్ మనం మొత్తం చేయించవచ్చు. ఏమిటి శబ్దం పడుతుంది? సంగీతం వాడేసి నా సంగతి ఏంటో చూడు. ఆ సంగతిలోనే ఉంది సంగీతం. సంగీతంతోనే మొదలైంది. మాస్టర్లు పెట్టారా? పాఠాలు ప్రారంభించాడా? పెట్టారండి. పెట్టాయి తెచ్చుకున్నాడా? మీదేనా? అదిగో ప్రగట్ నాగేంద్ర గారిని ఆహ్వానించాం. నాయన ఏ వయసులో అయినా మీరు బాగా వాయించగలరు, వాయించడం ఆపేయకండి అని చెప్తూ వాయించమని అత్తగారిని గురువు గారికి పెట్టారు. పెట్టి ఆయనే చూసుకున్నాడు. పెట్టాను, ఆయనే పెట్టాను. ఆయన పెట్టి ఎవరిది? పెట్టి ఏమిటండి ఆ ప్రశ్నలు? పెట్టి ఎవరిది? ఈ వయసులో ఆయన పెట్టింది తెచ్చుకోమన్నా భావ్యమేనా? మా ఇంట్లోనే 3 పెట్లు ఉన్నాయి. మా చిన్నమ్మాయికి చేతి పెట్టా, నాదేమో మొక్కలు పెట్టా, మా పెద్దమ్మాయి తొక్కుడు పెట్టా. ఏ పెట్టి మీద కావాలంటే ఆ పెట్టి మీద వాయించి 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 మీదే అన్నమాట. మీదే అమాయకుడు బలైపోతున్నాడు. కింద తొక్కలేకపోయింది ఒకలేక. హార్మోని పెట్టి ఎవరికి ఎవరిది? బ్యాడ్ స్మెల్ ఎవరిదా కది? ఇదేంటి ఒకరు తిరిగిపోతా ఉండా? సిగ్గేస్తుంది. సిగ్గుకే సిగ్గేస్తాముండా. నాగలేదు ఏంటలా పూజ పట్టిపోయింది. ఎప్పటికప్పుడు తులిపించుకుంటే పోయేది కదా. ఏమిటండి ఎప్పటికప్పుడు తులిపించుకోవడానికి యాత నాని గారు ఉండేవారండి. ముద్దు ముద్దుగా రుద్ది శుద్ధి చేసి వాడుకునేవాడు. అతగాడు రావడం లేదండి. అద్దంలా ఉండే నా గది అడవిలో దేనిపోయింది. మా కొట్లో గుమత్తా ఉన్నాడు, పంపించమంటారండి. పంపిస్తారా? 2 అడుగున్నారు ఉంటాడు. ఎంత? 2 అడుగున్నారా? మరి పొట్టుడా? పొట్టివాడైతే మాత్రం గట్టివాడుగా తప్ప సత్యనందులు మొదలెడితే వద్దన వరకు తిరుగుతాను ఉంటాడు. చూడండి అమ్మాయిని బిల్లు, అమ్మాయిని బిల్లు అడగడం మర్చాను. మీ దగ్గర ఇది ఉందా? అది లేకపోతే ఎందుకు వస్తావు ఇక్కడికి? అది లేకపోతే ఎందుకు వస్తావు? నోట్లో పెట్టుకుంటారు కదా. అదే సిగ్గుమారింది. సిగ్గుమారిందంటే
సిగ్గుమాలిందంటే తెలియదు. లత్తప్పని చుట్టగలుగుతా అలవాటైపోయింది బాబు. ఎక్కడ పెద్ద నల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బతిరిపోదు. నా పెదాల గురించి ఆలోచించేవాళ్ళు ఎవరున్నారా? మీరు ఓడించుకోవాలని ఇక్కడ మీకు కావాల్సిన వారు చాలా మంది ఉన్నారు. నాకు చుట్ట పేసం లేదు కానీ సిగరెట్ అంత కాచుకో, నచ్చితే నాకు డబ్బులు లేకపోతే నలపకుండా నాది లాగి పనికి రాకుండా అది బాగా సరదా సరదా సిగరెట్ నీ చేత్తో 5 పైసలు రాగి కానీ పడితే కానీ మాకు తులం పడితే కానీ ఫలం దక్కదు. తులం పడ వచ్చిందేముంటుంది, తులం పడితే తొందరగా లోపల పోతాము. ఏంటి అలా అవుతున్నారు? ఏమీ లేదు, మధ్యలో గాడి ఉంటే చెమట తల్లి ఉండొచ్చు.